మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్నిజ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షంలో అనే అంశం 10వ భాగం ధ్యానించుకుందామండి. ఈరోజు నీతి వృక్షంలో ఎవరు అంటే బోవజు, రూతు గ్రంథం నుండి మనం ధ్యానించుకుందామండి. రూతు గ్రంథం హీబ్రూ టైటిల్ ఏంటంటే రెవిట్ అన్నమాట. రెవిట్ మీన్స్ గోయల్, అంటే క్లోజ్ రిలేటివ్, బ్లడ్ రిలేటివ్ ఆర్ రెడీమర్, అంటే రక్త సంబంధి లేదా దగ్గరి చుట్టం అన్నమాట. మరి లాటిన్లో దీని పేరు రూతు గ్రంథం. అయితే ఈ రూతు గ్రంథం ఏంటి అంటే అత్తాకోడళ్ళ అనుబంధాన్ని, అలాగే భార్య భర్తల అనుబంధాన్ని గురించి కూడా ఈ గ్రంథం బోధిస్తుందండి. ఈ గ్రంథం ఎప్పుడు జరుగుతుందంటే న్యాయాధిపతుల కాలంలో అన్నమాట. న్యాయాధిపతుల గ్రంథం క్రీస్తు పూర్వము 1390 నుంచి 1045 వరకు జరుగుతుందండి. 335 సంవత్సరాలు అన్నమాట. ఈ న్యాయాధిపతుల కాలంలో ఈ రూతు గ్రంథం కూడా జరుగుతుందండి. ఒక్కసారి మనం చూద్దాము. బెత్లెహేంలో ఎలీమెలెక్ అనే ఒక నరుడు జీవిస్తూ ఉన్నాడు. ఆయన భార్య పేరు నవోమి. వాళ్ళకి 2 కొడుకులు, మహ్లోను, కిలియోను. అయితే అక్కడ బెత్లెహేంలో కరువు వస్తుందని వాళ్ళు బెత్లెహేం నుంచి మోవాబు దేశానికి వెళ్తారండి. అక్కడ పంటలు బాగా పండుతున్నాయి. బెత్లెహేం అంటే అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ బ్రెడ్. బెత్ అంటే హౌస్, లెహేం అంటే బ్రెడ్ అన్నమాట. అంటే రొట్టెల ఇల్లు, అంటే యేసుప్రభు అక్కడే పుడతాడు కదండి, రొట్టెల ఇల్లు అన్నమాట. ఆ దేవుని యొక్క సన్నిధి విడిచిపెట్టి ఇక్కడ కరువు వచ్చిందని మోవాబులో మరి పంటలు బాగా పండుతున్నాయని అక్కడికి వెళ్తారు. కానీ మోవాబు దేశం ఏంటి అంటే శపించబడిన దేశం అంటారండి. లోతు తన కూతురుతో పాపం చేసినప్పుడు పుట్టిన కొడుకు మోవాబు అన్నమాట. కనుక ఆ మోవాబీలు శాపగ్రస్తులు. కానీ అక్కడికి వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే నవోమి భర్త ఎలీమెలెక్ మరణిస్తాడండి. ఇంకా ఆమెకి చాలా బాధ. భర్త మరణించాడే, ఇక్కడ వచ్చిన తర్వాత పరదేశంలో అని. ఆ తర్వాత 2 కొడుకులకి మోవాబులో ఉంటారు కాబట్టి మోవాబీల అమ్మాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తారండి. పెద్ద కొడుక్కి మహ్లోనికి రూతు, చిన్న కొడుక్కి కిలియోన్కి ఓర్పా. అలా వివాహాలు అయిపోయిన తర్వాత కొడుకులు బాగానే చూస్తారు, కోడళ్ళు కూడా బాగా చూస్తారు. తర్వాత కొడుకులు కూడా చనిపోతారండి. చాలా బాధ ఆమెకి. భర్త చనిపోయాడు, కొడుకులు కూడా చనిపోయారు. అత్త కోడళ్ళు ముగ్గురు కూడా విధవరాళ్ళు అయిపోయారు. అప్పుడే తనకు తెలుస్తుంది ఇంకా బెత్లెహేంలో పంటలు బాగా పండుతున్నాయని. ఇంకా అప్పుడు కోడళ్ళతో చెప్తుంది, అమ్మ మనం తిరిగి మన ఊరికి వెళ్ళిపోదాం, మనకు అక్కడ మరి మన ఇల్లు ఉంది, అంతా ఉంది, పొలాలు ఉన్నాయని. అప్పుడు వాళ్ళు సరే అత్తమ్మ అని అత్తమ్మతో కలిసి వస్తారనమాట. మోవాబు నుంచి, అక్కడ మేము చూసామండి, మోవాబు నుంచి ఇలా బెత్లెహేంకి దారి చూపించారనమాట. అప్పుడు ఇలా వస్తుండొచ్చని. అప్పుడు కొంత దూరం వచ్చిన తర్వాత నవోమి అనుకుంటుంది, వీళ్ళు బలవంతంగా వస్తున్నారా, ఇష్టంగా వస్తున్నారా, ఎందుకు పసిపిల్లలు అంటే 20-25 సంవత్సరాలు ఉండొచ్చు, యవ్వనంలో ఉన్నారు,
పాపం మళ్ళీ తిరిగి వెళ్ళి పుట్టింటికి వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చని. అప్పుడు నవోమి అంటుంది, అమ్మ మీరు మీ పుట్టింటికి వెళ్ళి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండండి అని చెప్తే, అప్పుడు చిన్న కోడలు ఓర్ప అత్తమ్మను ముద్దు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంకా పెద్ద కోడలు వైపు రూతు వైపు చూస్తూ నవోమి అంటుంది, అమ్మ మీ తోడు కోడలు వెళ్ళిపోయింది కదా, మరి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా అని. అప్పుడు రూత్ ఏం చేస్తుందంటే వాళ్ళ అత్తమ్మ చెయ్యి పట్టుకుంటుందండి. ఇలా పట్టుకొని నేను అనుకుంటాను, అత్తా నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ బంధువులే నా బంధువులు, నీ దేవుడే నా దేవుడు, నిన్ను పాతి పెట్టిన చోటే నన్ను పాతి పెట్టాలి అత్త. చావు తప్ప మన ఇద్దరిని ఏదైనా విడదీస్తే దేవుడు నన్ను ఎంతైనా శిక్షించునుగాక. అప్పుడు ఈమెకు అర్థమవుతుంది, పెద్ద కోడలు నాతో ఉండాలని నిశ్చయించుకుంది అని. అప్పుడు ఇంకా ఇద్దరు కలిసి బెత్లెహేంకి వస్తారండి. అబ్బా నవోమి వచ్చిందని చుట్టుప్రక్కల వాళ్ళందరికీ తెలుస్తుంది. వాళ్ళందరూ వస్తారు, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది కదా, నవోమి మీ ఆయన ఎక్కడా, మీ కొడుకులు ఎక్కడా అంటే, నన్ను నవోమి అని పిలవద్దు, వెళ్ళేటప్పుడు నా భర్తతో కొడుకులతో వెళ్ళాను, ఇప్పుడు వాళ్ళంతా అక్కడ చనిపోయారు, నన్ను ఇప్పుడు మారా అని పిలవండి. నవోమి అంటే సుందరాంగి అని అర్థం అన్నమాట. ఇప్పుడు నేను సుందరాంగా కాదు కదా, నన్ను దుఃఖదాయిని, మారా అంటే దుఃఖదాయిని అని పిలవండి అని. అయ్యో అలా అయిపోయిందా అని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ అమ్మాయి ప్రక్కన ఉంటుంది కదా రూతు, ఈ అమ్మాయి ఎవరు అని అడిగితే, ఈ అమ్మాయి నా పెద్ద కోడలు, నన్ను చూసుకోవడానికి వచ్చింది అని. ఎంత మంచి అమ్మాయి, చకాచకా ఇల్లంతా శుభ్రం చేస్తుంది, మరి పక్కింటి వాళ్ళు భోజనాలు తీసుకొని వస్తారు, ఇంకా అత్తమ్మకి భోజనం పెడుతుంది, ఏం బాధపడొద్దు అత్తమ్మ నేనున్నాను కదా అని చెప్పి. ఆ అమ్మాయి హృదయాన్ని దేవుడు చూస్తారండి. చిన్న కోడలు తన స్వార్థం చూసుకొని వెళ్ళిపోతుంది. పెద్ద కోడలు ఏమనుకుంటుందంటే, రూతు అత్తమ్మ వచ్చినప్పుడు మామయ్యతో వచ్చింది, కొడుకులతో వచ్చింది, మమ్మల్ని ఎంత బాగా చూసుకుంది అత్తమ్మ, మా అమ్మ ప్రేమని మరిపించి ప్రేమనిచ్చింది, అత్తమ్మకి ఎంత బాధ, భర్త చనిపోయి కొడుకులు చనిపోయి, అత్తమ్మని నేను చూసుకోవాలి. అది ఆ త్యాగమైన హృదయాన్ని దేవుడు చూస్తారండి. యేసు ప్రభు మన కొరకు ఎట్లా త్యాగం చేశారు, ప్రాణత్యాగం. మనలో క్రీస్తు ఉంటే మనం కూడా త్యాగం చేస్తాం, ఏమీ ఆశించకుండా ఇతరులకి మంచి చేయడాన్ని త్యాగమైన ప్రేమ, అగాపే ప్రేమ అంటారు. ఇంకా తర్వాత 1 రోజు 2 రోజులు అందరు భోజనాలు తెస్తారు. తర్వాత ఎలా అండి, అప్పుడే ఇంకా బెత్లెహేంలో పంట కోస్తున్నారండి, యవ పంట. అప్పుడు రూత్ అంటుంది, అత్తమ్మ నేను పొలానికి వెళ్ళి పరిగేరుకొని ధాన్యం తీసుకొని వస్తాను. అలాగే అమ్మ జాగ్రత్త తల్లి అంటుంది. ఈ అమ్మాయి చూడండి ప్రార్థన చేసుకుంటారు ఇద్దరు అత్త కోడళ్ళు అన్నమాట. దేవుణ్ణి పెళ్ళైన దగ్గర నుంచి కూడా అత్తమ్మతో పాటు భర్తతో పాటు అంటే మామయ్య అత్త మామలతో పాటు ఇంకా తన భర్త మరిది అందరూ దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఈమె కూడా నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తుంది అన్నమాట. సో ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంది, ఏ పొలానికి వెళ్ళాలో ఏంటో ప్రభా అని. అప్పుడు దేవుడు ఆమెని ఆ ఊరి పెద్ద బోవజ్ పొలంలోకి నడిపిస్తారండి. అప్పుడు పని వాళ్ళు పంట కోస్తూ ఉంటారు, ఏవో పంట వెనకాల అక్కడక్కడ పరిగెలుంటే ఏరుకుంటుంది అనమాట రూతు. వాళ్ళ ఆచారం ఏంటంటే పంట కోసేటప్పుడు మొత్తంగా కొయ్యకూడదండి, అక్కడక్కడ కొంచెం పంట విడిచిపెట్టాలన్నమాట. లేవియ కాండంలో 19వ అధ్యాయంలో 9-10 వచనాల్లో ఉంటుందండి. మీరు పంట కోసేటప్పుడు అక్కడక్కడ పరిగెలు వదిలేసేయాలి, పేదవాళ్ళ కొరకు, పరదేశుల కొరకు, విధవరాళ్ళ కొరకు అని. సో ఇప్పుడు ఈ అమ్మాయి విధవరాలు కదా, మరి పరదేశం నుంచి కూడా వచ్చింది, పేదవాళ్ళుగా కూడా ఉన్నారు ఇప్పుడు కదా. ఇంకా పరిగేరుకుంటుంది అనమాట. ఏరుకుంటుంటే మధ్యాహ్నం సమయానికి భోజనాలు తినే సమయానికి పని వాళ్ళందరూ చెట్టు కింద కూర్చుంటారండి భోజనం చేయడానికి. పని వాళ్ళతో పాటు రూతు కూడా కూర్చుంటుంది అనమాట. అప్పుడు బోవస్ పొలానికి వచ్చి పని వాళ్ళతో అంటాడు, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదిస్తాడండి. అప్పుడు వాళ్ళు అంటారు, ప్రభు మిమ్మల్ని కూడా దీవించునుగాక. చూడండి ఎంత మంచి ఆశీర్వాదాలు. అప్పుడు ఈ అమ్మాయి కొత్తగా కనబడుతుంది కదా, సో సూపర్వైజర్ని అడుగుతాడనమాట, ఎవరు ఈ అమ్మాయి అని. అంటే ఈ అమ్మాయి నవోమి కోడలు, మరి అత్తని చూసుకోవడానికి వచ్చిందంట, నన్ను బ్రతిమలాడింది కొంచెం పరిగెలు ఏరుకుంటానని, నేను సరే అని చెప్పాను, ప్రొద్దున్నుంచి ఏరుకొని పరిగెలు ఏరుకొని ఇప్పుడే
పని వాళ్ళతో పాటు చెట్టు కింద కూర్చుంది. అప్పుడు బోవజ్ ఆ అమ్మాయితో మాట్లాడతాడనమాట. ఆ అమ్మాయి కూడా దండం పెడుతుంది. ఈయన పొలం యజమాని అని చెప్పగానే దండం పెడితే, అమ్మ నీకేం భయం లేదు, ఎక్కడ వెళ్ళొద్దు, ఇక్కడే మా పొలంలోనే పరిగెలేరుకో, నేను బాధ పెట్టొద్దని మా పని వాళ్ళకి చెప్పాను. ఇదిగో మా పని వాళ్ళు తెచ్చిన నీళ్ళు ఉన్నాయి కదా దుత్తల్లో, ఆ నీళ్ళు నువ్వు కూడా తాగు, నువ్వు మళ్ళీ తెచ్చుకునే అవసరం లేదు అని చెప్పి అమ్మాయికి చెప్తాడు. నీకేం భయం లేదమ్మా అంటే, అబ్బా వందనాలని చెప్పి రూతు తన శిరస్సు నేల మీద మోపి ఆయనకి వందనాలు చెప్తుందన్నమాట. పరదేశురాలైన నా మీద ఎంత దయ చూపిస్తున్నారయ్యా. అమ్మా నేను విన్నాను, నీ భర్త చనిపోయిన తర్వాత మీ అత్తకి నువ్వు ఎంత ఉపకారం చేశావో, నీ దేశాన్ని విడిచిపెట్టి ఈ దేశం కాని దేశానికి వచ్చావు, అత్తని ఇంత బాగా చూసుకుంటున్నావని నేను విన్నానమ్మా, నీ మంచితనం నాకు గాను దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక అంటాడండి. అప్పుడు ఇంకా అంతేకాదు, నీవు ఇజ్రాయేలు దేవుణ్ణి నమ్ముకొని ఆయన రెక్కల నీడలోకి వచ్చావు కాబట్టి ఆ దేవుడు కూడా నిన్ను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆ దేవుణ్ణి నమ్ముకుంది, ఆ తర్వాత వాళ్ళ అత్తకి సేవ చేస్తుంది. దేవుణ్ణి ప్రేమించుట, పొరుగు వాళ్ళని ప్రేమించుట అన్నమాట. ఇంకా వాళ్ళందరూ కూర్చొని మరి భోజనానికి కూర్చున్నారు కదండి, వాళ్ళు ఎక్కువ రొట్టెలు తింటారనమాట. అయితే రొట్టెలు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద దాంట్లో పులుసు ఉంటుంది అన్నమాట, ఒక కుండలలాగా. అందరూ చిన్న గిన్నెల్లోకి ఆ పులుసు పోసుకొని రొట్టెని కొంచెం కొంచెం తుంచుకొని తింటారనమాట. ఆ రొట్టెని మనం కాఫీలో తింటాం కదా బ్రెడ్, అలా అన్నమాట. అప్పుడు బోవజ్ చెప్తాడమ్మా, ఇదిగో నువ్వు కూడా ఈ పులుసు తీసుకో, ఈ పులుసులో ఈ ద్రాక్ష రసంలో నువ్వు రొట్టె అద్దుకొని తిను అని ఆమెకు కూడా ఇస్తాడు. ఇంకా కొంచెం వేయించిన ధాన్యాన్ని కూడా ఇస్తాడనమాట. అప్పుడు రూతు ఆ ధాన్యాన్ని తీసుకుంటుంది, వేయించిన ధాన్యం తింటుంది, కొంచెం కొంగు కట్టుకుంటుంది వాళ్ళ అత్తమ్మ కోసం అని చెప్పానమాట. ఆ తర్వాత ఆ పులుసులో రొట్టెని అద్దుకొని భోంచేస్తుంది. తర్వాత ఇంకా అంత కంకులు వేరుకుంటుంది కదండి, ఆ కంకులంతా ధాన్యంగా చేసుకొని ఇంటికి వెళ్తుంది అనమాట. వాళ్ళ అత్తమ్మ అడుగుతుంది, అమ్మ ఎవరి పొలంలో వెళ్ళావమ్మా, నిన్ను పరిగెలేరుకొని ఇచ్చిన పుణ్యాత్ముని దేవుడు ఆశీర్వదించును గాక అని. అత్త ఇదో బోవజ్ పొలంలో అత్త ఎంత మంచివాడంటే, ఏదో నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, ఈ పొలానికి రమ్మని చెప్పాడు అత్త, వేయించిన ధాన్యాన్ని ఇచ్చాడు, నేను కొంచెం తిన్నాను, మీకోసం తెచ్చానని ధాన్యం ఇస్తుంది అనమాట. ఆ తర్వాత ఇదో మా పులుసులోనే రొట్టె అద్దుకో అని చెప్పి నన్ను పిలిచాడు అని చెప్తుంది అనమాట. అంటే అప్పుడు ఆమంటుంది, ఆయన మన దగ్గరి చుట్టం, మన సంగతి చూడవలసింది ఆయనే. ఎందుకంటే నవోమి భర్త చనిపోయాడు, కొడుకులు కూడా చనిపోయారు, దగ్గరి చుట్టం అంటే రక్త సంబంధి అన్నమాట. మన విషయం ఆయనే చూడాలి అని చెప్పి, తర్వాత ఇంకా అక్కడ పంట కోత అంతా అయిపోయిన తర్వాత కళ్ళంలో ఆ ధాన్యాన్ని తొక్కిస్తారు కదండి, అక్కడ ఆ కళ్ళంలోనే నిద్రిస్తున్నాడు అని నవోమికి తెలుస్తుంది అనమాట, బోవజ్ అక్కడే ఉన్నాడని. నవోమి చాలా ప్రార్థన చేస్తుందండి, రూతు కూడా దేవుని యొక్క నడిపింపు ప్రకారము రూతు అంటుంది ఒకరోజు సాయంకాలం, అమ్మ బోవజ్ అక్కడ పొలంలో కళ్ళంలో పడుకున్నాడు కదా, నిద్రిస్తున్నాడు, నీవు చక్కగా స్నానం చేసుకొని అత్తరు పూసుకొని వెళ్ళి ఆయన పాదంలో చెంత నిద్రించమ్మా అని. అలాగే అత్తయ్య అంటుందన్నమాట. అప్పుడు ఆమె బోవజ్ పొలానికి వెళ్తుంది, బోవజ్ అక్కడ నిద్రిస్తుంటాడు, ఆయన పాదంల చెంత ఆమె నిద్రిస్తుంది అనమాట. రాత్రిలో ఎందుకో ఇట్లా లేచేసరికి బోవజ్ ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది పాదాల చెంత. ఎవరు నువ్వు అని అడిగితే అప్పుడు రూతు లేస్తుంది అనమాట. లేచి, అయ్యా నేను నీ దాసురాలు రూతుని, మా సంగతి విచారించవలసిన వాడు నీవే, దేవర న్యాయంన నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. అంటే మా అత్తమ్మ చెప్పారు అని, మా అత్తమ్మ చెప్పారు ఇలా మీ దగ్గర మీ పాదంలో చెంత నిద్రించమని, అప్పుడు మిమ్మల్ని అడగమని చెప్పారు అని. అప్పుడు ఆ అమ్మాయి అంత అమాయకంగా అడగడం చూస్తే బోవజ్ ఏమంటాడంటే, అమ్మ అప్పుడు మీ అత్తమ్మని చూసుకోవడానికి ఊరు కాని ఊరికి వచ్చావు,
పరిగేరుకొని మీ అత్తమ్మని చూసుకుంటున్నావని నీ గురించి విన్నప్పుడు నాకు నీ మీద ఎంతో గౌరవం కలిగిందమ్మా. ఈరోజు మీ అత్తమ్మ చెప్పిందని ఇలా వచ్చి నా పాదంలో చెంత నిద్రించావు, ఎంత విధేయత చూపించావు. ఇప్పుడు నీ మీద నాకు అధిక గౌరవం కలుగుతుందమ్మా. అయితే నేను మీకు దగ్గరి చుట్టమే, మీ సంగతి నేను పట్టించుకోవాలి. అయితే ఇంకొకరు ఉన్నారు, ఆయన ఇంకా దగ్గరి చుట్టము. రేపు ఈ పెళ్ళి విషయాన్ని పెద్దల ముందు మనం విచారిద్దాము అని చెప్తాడు. ఇంకా రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారక ముందే, అంటే అందరికీ తెలియకూడదు ఈ అమ్మాయి వచ్చిందని 3 గంటల సమయంలో తెల్లవారక ముందే అమ్మాయిని లేపి, అమ్మ నీ పై బట్ట చాపు అని 6 కుంచాల ధాన్యం, కళ్ళంలో ధాన్యం ఉంటుంది కదా, కొలిచి ఆ అమ్మాయికి ఇస్తాడు. అత్తమ్మ దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళొద్దమ్మా, తీసుకొని వెళ్ళు, తొందరగా వెళ్ళమ్మా అని. అప్పుడు అత్తమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమైందమ్మా, అన్నావా, చెప్పావా? బోవజ్ ఏమన్నాడమ్మా అంటే ఇలా చెప్పాడు అత్తమ్మ దగ్గరికి వట్టి చేతులతో వెళ్ళొద్దు అని చెప్పి 6 కుంచాల ధాన్యము ఇదిగో నాకు పోసిచ్చాడు అత్తమ్మ అని ఇస్తుంది. ఇంకా దేవుడు ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తారో చూద్దామమ్మా అని చెప్పి దేవుని చిత్తమే జరగాలి అని అంటుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఉదయం అవుతుంది కదండి, అప్పుడు రచ్చబండ దగ్గరికి ఆమె వెళ్తుందన్నమాట కోడల్ని తీసుకొని. అప్పుడు బోవజ్ కూడా వస్తాడు, ఊరి పెద్ద కదా, ఆయనే మరి ఇవన్నీ పరిష్కరించాలి. ఇంకా పెద్దలు కూడా వస్తారు, బెత్లెహేం పెద్దలు కూడా వస్తారనమాట. వచ్చిన తర్వాత ఈ అమ్మాయి వివాహాన్ని గురించి మాట్లాడతారండి. అయితే ఇంకొక దగ్గరి చుట్టం ఉన్నాడు కదా, ఆయనను కూడా పిలుస్తారు. ఆయన అంటాడు నేను చేసుకోనని చెప్తాడనమాట. అప్పుడు ఈ బోవజ్ రూతుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఇంకా చాలా ఉంది కానీ అది నేను చెప్పట్లేదండి. ఇంకా అందరూ కూడా ఊరి వాళ్ళు ఆశీర్వదిస్తారనమాట. ఈ బోవజ్ని తర్వాత రూతుని ఆశీర్వదిస్తారు. ఈమె వలన నీకు సంతానం కలుగునుగాక. ఆనాడు యాకోబునకు మరి రాహేలు లియా చాలామంది పిల్లల్ని కన్నారు కదా, ఆ రాహేల్ లాగా లియా లాగా ఈ అమ్మాయి కూడా సంతానవతి అగునుగాక. ఈ ఎఫ్రాతా గోత్రంలో నీవు ప్రసిద్ధుడవు అగునుగాక అని చెప్పి ఆశీర్వదిస్తారండి. ఆ విధంగా వీళ్ళ పెళ్ళి జరుగుతుందన్నమాట. బోవజ్ ఈ పెద్దల సమక్షంలో రూతుని వివాహం ఆడతాడు. ఆ తర్వాత వాళ్ళకి కొడుకు పుడతాడనమాట. ఆ కొడుక్కి పేరు పెట్టడానికి 8వ రోజు సున్నతి చేయడానికి వస్తారు కదా, మరి ఒబేద్ అని పేరు పెడతారండి. ఇంకా ఆ రోజు సందడి చూడాలి. అప్పుడు అంటే ఈ అమ్మాయి బోవజ్ని పెళ్లి చేసుకుంటే బోవజ్ ఇంటికి వెళ్ళిపోతుంది కదండి, అత్తమ్మని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ఊరి పెద్ద, చాలా పెద్ద ఇల్లు, పొలాలు, ఎంత భాగ్యం వచ్చేసింది కదా. అప్పుడు నవోమి కూడా బాబుని మరి మనవడవుతాడు కదండి, గుండెలకి హత్తుకుంటుందంట. ఈ బాబు వలన నీకు చాలా ఆనందం కలుగుతుంది, ముసలితనంలో నిన్ను ఈ బాబు చూసుకుంటాడు నీ మనవడు అని ఆశీర్వదిస్తారనమాట. ఆమె ఎంత బాగా పెంచుతుంది. అయితే ఇక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, ఇప్పుడు ఈ బోవజ్కి మరి ఒబేద్ పుడతాడండి, ఒబేద్కి ఇషాయి పుడతాడు, ఇషాయికి దావీదు పుడతాడు. అంటే రూతు ఎవరు అంటే దావీద్కి ముత్తవ్వ అనమాట. అంటే ముత్తవ్వ అంటే తప్పకుండా దావీదుని కూడా పెంచి ఉంటుంది అన్నమాట. ఆ తర్వాత అత్తమ్మకి ఇంత సేవ చేసింది కదండి రూతు, ఆమె పేరు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశావళిలో రాయబడుతుంది అన్నమాట. మీరు యేసుక్రీస్తు వంశావళి మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఇది అబ్రహాము గోత్రస్థుడు దావీదు వంశజుడునగు యేసుక్రీస్తు వంశావళి అని. అబ్రహాము ఇస్సాకు తండ్రి, ఇస్సాకు యాకోబు తండ్రి, యాకోబు యూదాకు అతని సోదరులకు తండ్రి, యూదా పెరేసు జరకు తండ్రి, వారి తల్లి తామారు అలా రాయబడి ఉంటుందండి. ఇప్పుడు 5వ వచనానికి వచ్చినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, రాహాబు వలన సల్మోనునకు బోవజు జన్మించెను, రూతు వలన బోవజునకు ఒబేదు జన్మించెను, ఒబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు జన్మించెను అని రాయబడి ఉంటుందన్నమాట. ఈ అబ్రహాం నుంచి యేసు ప్రభు వరకు 42 తరాలండి, 3 14గా విభజిస్తారనమాట. అయితే
ఈ 40 మంది మగవాళ్ళ పేర్లు ఉంటాయి, తండ్రుల పేర్లు. అబ్రహాం సంతతిలో యేసుప్రభు పుడతారు, దావీదు సంతతిలో. అయితే ఆడవాళ్ళ పేర్లు 5 ఉంటాయండి. అందులో రూతు పేరు ఉంటుంది. రూతు వాళ్ళ రెండో అత్తమ్మ. మొదటి అత్తమ్మ అయితే నవోమి, కానీ రెండో అత్తమ్మ బోవజ్ వాళ్ళ మమ్మీ ఎవరు అంటే రాహాబ్ అనమాట, సల్మోన్ యొక్క భార్య అనమాట. అక్కడ రూతు పేరు, అసలు రూతు ఎవరండి? మనం చూస్తే రూతు మోవాబీరాల్, అంటే శపించబడిన ఆ వంశంలోంచి వచ్చింది. కానీ ఎలా ఆమె యేసుక్రీస్తు వంశావళిలోకి చేర్చబడింది అంటే, ముందు ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆ దేవుళ్ళని విడిచిపెట్టి తన భర్త ఆరాధిస్తున్న నిజమైన దేవుడు యావే దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఆ తర్వాత అత్తమామల్ని ఆమె ఆదరించుంటుందన్నమాట. తర్వాత మామయ్య చనిపోయాడు, మరి ఆ రూతు భర్త మర్ది కూడా చనిపోయిన తర్వాత వీళ్ళు తిరిగి వస్తుంటే చిన్న కోడలు వెళ్ళిపోతుంది, కానీ రూతు త్యాగం చేస్తుందండి. అత్తమ్మను ఎవరు చూసుకుంటారు? తన కోరికలన్నీ ప్రక్కన పెట్టింది, సిలువ వేసుకుంది. యవ్వనంలో ఉన్న అమ్మాయి అత్తమ్మ కొరకు అత్తమ్మ చేయి పట్టుకొని అత్తగారింటికి వచ్చిందండి. ఎవరైనా భర్త చేయి పట్టుకొని అత్తగారింటికి వస్తారు, భర్త లేడు కూడా. ఇద్దరు విధవరాళ్ళు ఒకరి కొరకు ఒకరు వాళ్ళు జీవిస్తారండి. రూతు ముందుగా త్యాగం చేస్తుంది, నవోమి కూడా కోడల్ని బాగా చూసుకుంటుంది అన్నమాట. ఫిలిప్పి 2:4 మీరు పరస్పరము ఉపకారులై ఉండండి. యెషయా 41:6 మీరు ఒకరికొకరు సాయం చేసుకొనండి, ఒకరినొకరు ప్రోత్సహించుకొని. ఇద్దరు విధవరాళ్ళు నిలబడ్డారు ఒకరి కోసం ఒకరు, అప్పుడు దేవుడు వాళ్ళని నిలబెట్టారు. ఏమైపోయింది చూడండి. రూతు మరి దావీదుకి ముత్తవ అవుతుంది. ఇప్పుడు మనం ఇంకొక మీనింగ్ చూస్తే బోవజ్ ఇక్కడ యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉన్నాడండి. ఈ రూతు అన్యురాలు ఎక్కడికి వచ్చింది అంటే బెత్లెహేంకి వచ్చింది, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. పొలంలో బోవజ్ పొలంలో పరిగె ఏరుకుంటుంది. ఇప్పుడు పొలం ఏంటంటే బైబిల్ గ్రంథం అండి. ఆమె ధాన్యం ఏరుకుంటుంది కదా, మనం కూడా వాక్యాలని ఏరుకోవాలన్నమాట. ఏరుకుంటూ ఉన్నప్పుడు అక్కడికి బోవజ్ వచ్చేస్తాడు. మీరు కూడా బైబిల్ గ్రంథంలో ధాన్యాన్ని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మీరు యేసు ప్రభుని ఒకరోజు కలుసుకుంటారండి. అంతోని వారు అంటారు, బైబిల్లో ప్రతి పేజీలో యేసు ప్రభు కనబడతారు. ఆ లెవెల్లోకి రావాలి. అంత పోగు చేసుకుంటూ ఉంది బోవజ్ పొలంలో. యేసుక్రీస్తు యొక్క పొలం బైబిల్ గ్రంథం, బయట ఎక్కడ పోగు చేసుకోకూడదు. యేసుక్రీస్తుని కలుసుకుంటుంది. ఆ తర్వాత ఆ రాత్రి బోవజ్ పాదముల చెంత నిద్రిస్తూ ఉంది. మీరేం అర్థం చేసుకుంటారండి? మనము యేసు ప్రభు పాదముల చెంత నిద్రించాలి అంటే సమర్పణ అన్నమాట. వాక్యాన్ని సేకరించింది, యేసు ప్రభుని కలుసుకుంది, బోవజ్ని కలుసుకుంది. ఇప్పుడు బోవజ్ పాదముల చెంత నిద్రించడం అంటే తన జీవితాన్ని ఆయనకి సమర్పించింది. మనం అందరం కూడా ఇది నేర్చుకోవాలండి. మనం యేసు ప్రభుకి మనల్ని సమర్పించుకోవాలి. మరియ తల్లి దేవునికి తనని సమర్పించుకున్నారు. పరిశుద్ధ మాత, నిష్కలంక సుందరి, ఏ కళంకము కూడా లేదు ఆ తల్లిలో కదా. సొలొమోను దేవాలయాన్ని కడతాడు కదండి, 7 సంవత్సరాలు. మరి దేవుని యొక్క సన్నిధి అక్కడ వచ్చేస్తుంది. మరి యేసు ప్రభు నివసించే దేవాలయాన్ని దేవుడు కడతారు నూతన నిబంధనలో. ఆ దేవాలయమే మరియ తల్లి అన్నమాట, పరిశుద్ధ మాత. మనం కూడా సంపూర్ణ సమర్పణ గావించుకోవాలండి. రాత్రిలో అతని దగ్గర వెళ్ళి పడుకో అని చెప్పినప్పుడు ఇప్పటి రోజుల్లో అయితే ఎలా ఉంటుందండి? కానీ బోవజు ఆమెని తాకలేదు. ఎంత మర్యాద, అంత నమ్మకం నవోమికి అన్నమాట. రాయల్ క్యారెక్టర్ అండి. జోజప్ప గారు కూడా మరియ తల్లిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెని తాకలేదని మత్తయి సువార్త 1:25 ఉంటుంది. ఇది అండి నీతిమంతుడు బోవజ్. ఎందుకు అంటే ఎంత కరుణ చూపిస్తాడు. యేసు ప్రభు చూపించినంత కరుణ. అమ్మ 6 కుంచాల ధాన్యాన్ని ఇస్తాడు. ఇదిగో ఈ పులుసులో నువ్వు రొట్టె ముంచుకో అంటే, రొట్టె ద్రాక్షరసం అంటే రక్షణ, యేసు ప్రభు రక్షణ. ఎవరికి అంటే యూదులకే కాదు, అన్యులకి, మనందరికీ రక్షణ. యేసు ప్రభు దగ్గరికి వస్తే శాపం లేదండి, దీవెనలే. ఏ పొలంలో పరిగేరుకుందో ఇప్పుడు ఆ పొలానికి యజమానురాలైపోయింది. ఎంత కరుణ చూడండి.
ఆ తర్వాత పెళ్ళి జరుగుతుంది బోవస్కి, ఆ తర్వాత రూత్ అన్నమాట. మన పెళ్ళి కూడా జరగాలి. మన పెళ్ళి కొడుకు ఎవరంటే యేసు ప్రభు, మనము ఇక్కడ వధువు అన్నమాట. ధాన్యాన్ని స్వీకరిస్తూ మీరు యేసు ప్రభుని కలుసుకున్నప్పుడు, సమర్పణ గావించినప్పుడు, అప్పుడు ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు. మేఘాల్లో ఆయన పెళ్లి కొడుకులాగా వచ్చినప్పుడు అన్నమాట. ఇది ఇన్నర్ మీనింగ్ అండి. అందుకే పాత నిబంధన పరిశుద్ధాత్మ జ్ఞానం లేకుండా చదివితే అర్థం కాదనమాట. పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఎంత పరిశుద్ధత చూడండి. ఆ బిడ్డ వాళ్ళకి పుడతాడు కదా, ఒబేదు పుడతాడు కదండి. ఈ రూతు గ్రంథాన్ని యూదులు ఇప్పటికి కూడా పెంతెకోస్తు పండుగ నాడు వాళ్ళు చదువుతారండి. ఎందుకు చదువుతారు అంటే, పెంతెకోస్తు పండుగ అంటే పరిశుద్ధ ఆత్మ అపోస్తుల మీదకి వేంచేసి వస్తుంది మేడ పై గదిలో 120 మంది. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ పేతురుని తీసుకుందాం. పేతురు ఆత్మతో ఏకమైంది అంటే పరిశుద్ధాత్మ అంటే యేసుప్రభు తండ్రి ముగ్గురు కూడా అంటే క్రీస్తు ఆత్మ పేతురు ఆత్మతో ఏకమైంది. అప్పుడు పేతురు ప్రసంగం చేశాడు. అప్పుడు సంఘం పుట్టింది. విన్న తర్వాత 3000 మంది రక్షణ పొందుతారు. క్రీస్తు సంఘం పుడుతుందన్నమాట. అలా క్రీస్తు ఆత్మ అపోస్తుల ఆత్మతో ఏకమైనప్పుడు క్రీస్తు సంఘం పుట్టినట్లే ఇక్కడ బోవజు క్రీస్తుకి ముంగుర్తుగా ఉన్నాడు అన్నమాట. ఫోర్ షాడో ఆఫ్ క్రైస్ట్. రూతు కలవడం వల్ల ఇక్కడ బిడ్డ పుట్టారు. అంటే మనం రూతులాగా అలా ధాన్యాన్ని పోగు చేసుకోవాలండి. నిన్న తేనెటీగా తేనె పోగు చేసుకుంది డెబోరా. ఈరోజు రూతు దేవుని యొక్క వాక్యాన్ని పోగు చేసుకుంది. తర్వాత బోవజ్కి సమర్పించుకుంది. మనం కూడా సమర్పించుకోవాలి. రోమా 12:1 మీరు పరిశుద్ధంగా సజీవ యాగంగా మీ దేహాన్ని ఆయనకి సమర్పించండి, అదే సత్యమైన ఆరాధన. మన దేహంలో పాపం ఉండి ఇలా దేవాలయం కట్టించడం సొలొమోన్ రాజులాగా చివరికి ఆయన కూడా దేవుని శాపానికి గురి అవుతాడు. God is not interested in what we do or in our achievements, but God is interested in what we are. ఆయనకి సాక్షులుగా పరిశుద్ధంగా మరియ తల్లిలాగా మన దేహాన్ని ఆయనకి సమర్పించాలి. రోమా 6:13 కూడా ఈరోజు జ్ఞాపకం చేశారండి. మీ శరీరంలో ఏ అవయవం కూడా దుష్టత్వానికి సాధనాలుగా వాడొద్దు, పాపానికి సాధనాలుగా వాడొద్దు, కానీ నీతికి సాధనములుగా మీ యొక్క శరీరంలో ఒక్కొక్క అవయవాన్ని వాడండి. దేవునికి సమర్పించుకుంటే ఇదంతా ఆయనదే కదండి. నాలుక ఆయనదే యోబులాగా, కన్నులు ఆయనవే. ఒక్క మాటలో చెప్పాలంటే మరియ తల్లిలాగా నిష్కలంక సుందరి, నా పావురమా నా వధువ అలా సమర్పణ గావించుకోవాలని ఈ గ్రంథం బోధిస్తూ ఉందండి. చాలా లోతైన మర్మాలు అన్నమాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. బోవజ్ యేసుప్రభుకి సాదృశ్యంగా, అలాగే రూతు మరి వధువు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. నేను ముఖ్య అంశాలు చదువుతానండి. ముగించే ముందు మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి, తర్వాత చదవండి. 4 అధ్యాయాలే, ఎక్కువసేపు పట్టదు. అత్తా కోడళ్ళు కూడా ఇలా ప్రేమగా, భార్య భర్తలు కూడా ఇలా బోవజు రూతులాగా పెళ్ళికి ముందు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు. దేవుడు నాటిన నీతి వృక్షంలో బోవజు రూత్ ప్రేమ, సమర్పణ, రక్షణలతో మిళితమైన గ్రంథమే రూత్ గ్రంథం. రూత్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ లవ్, డివోషన్ అండ్ రిడెంప్షన్. పాపపు సంఘంలో 3 వ్యక్తుల విశ్వాసంను గూర్చి ఈ గ్రంథం బోధిస్తుంది. వారే రూతు, నవోమి మరియు బోవజ్. యేసు ప్రభువునకు వధువు సంఘంనకు మధ్య గల అనుబంధంను గూర్చి ఈ గ్రంథం వివరిస్తుంది. బోవజు క్రీస్తునకును రూతు వధువు సంఘంనకును సాదృశ్యంగా ఉన్నారు. రూతు అత్త పట్ల, దేవుని పట్ల గల ప్రేమను బట్టి విధవరాలి స్థితి నుంచి వివాహంలోనికి, పేదరికం నుండి ఐశ్వర్యంలోనికి నడిపించబడుతుంది. ఇజ్రాయేలీలు దేవుని అవిధేయిస్తున్న రోజులలో అన్యురాలైన రూతు యావే దేవుని వెతుక్కుంటూ వస్తుంది. ఆయనకు విధేయత చూపిస్తుంది. దావీదునకు ముత్తవ అవుతుంది. యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడుతుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. రూతు నవోమిలాగా అత్తా కోడళ్ళు ప్రేమగా ఉండేటట్లుగా, ఒకరికొకరు సహాయం చేసుకునేటట్లు కృపని దయచేయండి. అలాగే ఎలా రూతు బోవజు పొలంలో పరిగ ఏరుకుందో ప్రభా,
ధాన్యాన్ని సేకరించిందో మేము ఈ బైబిల్ గ్రంథం అనే పొలంలో వాక్యాన్ని మేము సేకరించుకోవాలి తండ్రి. అయ్యా, వాక్యాన్ని మేము హృదయంలో దాచుకొని దాన్ని పాటించే కృపని దయచేయండి. రూతు సంపూర్ణ సమర్పణ గావించుకుంటుంది. బోవజు పాదముల చెంత తనను అర్పించుకుంటుంది. మేము కూడా ప్రభువా రూతులాగా సంపూర్ణ సమర్పణ గావించుకునే కృపని దయచేయండి. మరియ తల్లిలాగా పరిశుద్ధంగా ప్రభుకి సమర్పించుకునే కృప, దేవుని చిత్తం చేసే కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వీళ్ళు దేవుడు నాటిన నీతి వృక్షాలండి. నవోమి, రూతు, బోవజ్ వాళ్ళ అడుగు జాడల్లో నడిచే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు ఇది మహిమ జల్లు మంచు జల్లు